ఎందుకమ్మా బాధపడతావు? ప్రేమిస్తున్నట్టు కాని 3 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కాని మాకు తెలియచేసావా? బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు. ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావనే వాడి కోపం. ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా. బాధపడకు, ఊరుకోమ్మా, ఊరుకో. చాలు. సుబ్బులు, పచ్చడిలేవే? ఇప్పుడే తెస్తానమ్మగారు. రండయ్య మనడు, రండి రండి. ఇవాళ వంటలు సూపర్. రండి కూర్చోండి. ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి పెళ్ళయిందట కదా అని అడిగారు. అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారని చెప్పానయ్యా. అతను కాలేజ్ స్టూడెంట్ కాదు, క్యాంటీన్ ఓనర్. అమ్మాయి సంధ్య, మీ పెళ్లి ఎలా జరిగిందో కాస్త మీ తాతయ్యకి చెప్పమ్మా. లేకపోతే ఇలాగే రోజుకో కథ చెప్పి ఊరు జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు. ఇది కరెక్టే. ఇంకా సిగ్గుపడతారు ఎందుకయ్యా? మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారో చెప్పండి. అది బందర్లో, విజయవాడలో. నువ్వే చెప్పు. విజయవాడలో. ఎప్పుడు కలుసుకున్నారు? మే జూన్. అది కరెక్ట్ కరెక్ట్. జూన్ లో కలుసుకున్నాం. చాలా కాలం అయింది కదా. జూన్. ఏమిటి 3 నెలల్లోనే మీ ప్రేమ పెళ్లి అయిపోయా? ఈ జూన్ గా తాతయ్య గారు, లాస్ట్ ఇయర్ జూన్. అలాగా. అవును, పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు చేరింది? అవే అది యాక్చువల్ గా పచ్చడి. నేను అడిగేదానికి సమాధానం చెప్పామయ్యా. మీకు మరీ చారస్తాం. అమ్మాయి కాలేజీలో చేరి 3 ఏళ్లయింది. శుభవాని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు? సర్లేవే, ఏదో ఒక రకంగా ప్రేమలో పడిపోయారు. అవునయ్యా, ఈ సంగతి మీ అమ్మ నాన్నకి తెలుసా? నాకు అమ్మా నాన్న లేరండి. మరెక్కడ పెరిగావు? అనాథాశ్రమంలో. అది అసలు చరిత్ర. క్యాంటీను అనాథ శరణాలయం. పూజ్యులైన తండ్రి గారు విన్నారా? మాటకి ముందు 400 ఏళ్ల చరిత్రున్న వంశం చెప్పుకుంటారు. మా తాత 110 ఏళ్లు, మా ముత్తాత 115 ఏళ్లు బతికారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు. వచ్చాడింటి కల్లుడు, ఇడ్లీ సాంబార్. అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా? మాది రాజవంశం. 1000 ఎకరాల అరటి తోట, 2000 ఎకరాల మాగాని. అది మా పొజిషన్. సముద్రంలో మహానదులు కలుస్తాయి, పిల్ల కాలువలు కలవు. మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోసెడు నీళ్లు కూడా పనికిరావు. పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు? కరెక్ట్ కరెక్ట్. ఏమండి, మీరు అలా మధ్య నుంచి వచ్చేయడం ఏం బాగుండలేదు. లోపల రండి. జరిగిన దానికి వెరీ సారీ అండి. భలేవారే, అసలు నేను పట్టించుంటే కదా. అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. మీ నాన్నగారి స్థానంలో నేను ఉన్నా సరే అలాగే బిహేవ్ చేస్తాను. ఏమండి, ఇక నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి, లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి. కరెక్టే కదా? అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగింది. అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో. మన పరిచయం ప్రేమగా మారింది. ఆస్తిపాస్తులు లేని అనాథం కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే, జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్. ఓకే, బాగుందా స్టోరీ? అర్థమైందా? మళ్ళీ చెప్పనా?
అక్కర్లేదుగా. అక్కర్లేదండి. రండి, చలిగా ఉంది, లోపలికి వెళ్దాం. స్వప్నమ్మ గారు ఎట్టాగున్నారండి? ఏంటి సుబ్బులు, ఇంట్లో అంతా ఏమయ్యారు? అయ్యగారు పొలానికి వెళ్ళారండి, ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి. అందరూ కలిసి ఒక్కసారి గుడికి ఎందుకు వెళ్ళారు? సంజయమ్మ గారు పెళ్లి చేసుకొచ్చినారు కదండి. అక్కకు పెళ్ళయిందా? మా బావ ఎలా ఉంటాడే? వద్దు, నువ్వు చెప్పదు, నేను వెళ్ళి చూస్తా. బాబు, ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం. పెళ్లి కాగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా ఆనవాయితీ. అయ్యా నమస్కారం. నమస్కారం మంత్రులు గారు. మా సంజయ్కి పెళ్ళయిందయ్యా, ఇద్దరు మా మనవడు. సంతోషం, అర్చన చేయిస్తాను. చేయించండి చేయించండి. పెట్టమ్మా. బాబు, ప్రదక్షిణలు చేయండి. దంపతులు ఇద్దరును ఎప్పుడు వచ్చావే? షూ, అక్కేది? సంధ్యానం వాళ్ళ ఆయన ప్రదక్షిణ చేస్తున్నారమ్మా. సరే, నువ్వు ఎప్పుడు వచ్చావు? బాబు, నంది కొమ్ముల్లోంచి స్వామివారిని చూడండి. పన్నంటి బిడ్డ పుడతాడు. ముందు మీరు చూడండి బాబు. అంత భ్రమ. స్వామివారి దర్శనం అయిందా? నాకు అమ్మవారి దర్శనం అవుతోంది. అమ్మవారి దర్శనం ఏంటి బాబు? ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు. మనవడు, మా రెండవ మనవరాలు స్వప్నయ్య, సంజయ్ చెల్లెలు. ఓహో, స్వయాన సంజయ్ చెల్లెలు. నమస్కారం. ఏమిటో అంతా మిథ్య. బావగారు, హాయ్. ఏంటి బావగారు? బాగున్నారా? అబ్బా, అసలు ఈడికి ఇలా నేర్పినోడు తన్నాలి. ఇష్టపడ్డావేంట్రా? నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకే తాను ఆగమంటే ఆగేస్తాగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఎదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మేళ తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసావనుకో, సగం ఆస్తి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరగా, నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం మా ఇటమంటరా? అదేం కాదు కానీ పద చెప్తా. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్.
ఇదిగో నిన్ను పెద్ద ఆయన పిలుస్తున్నారు. అలాగేనండి. స్వప్న స్వప్న ఏంటి బావగారు, ఏం కావాలి? బావగారు నేను నీకు బావనేంటి? అక్క మొగుడు బావగారే కదా. స్వప్న అసలు జరిగింది ఏమిటంటే, జరిగిన దానికి సారీ, నేను నిన్ను మోసం చేయలేదు అంటారు అంతేగా? కరెక్ట్. ఎస్ ప్లీజ్. గోపాల్ని రాజని చెప్పి నమ్మించారు, అది మోసం కదా? గోపాల్ చచ్చిపోయాడని నాటకం ఆడారు, అది మోసం కదా? అక్కడ నన్ను ప్రేమించారు, ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది మోసం కాదు కదా? అమ్మాయి స్వప్న, ఏమయ్యా నువ్వేనమ్మా సంజమొగుడివి? అనవన్నావు. అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్యని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లా ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరబ్బెనుకుద్దిరా చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది, ఫీట్ వద్దు, పరువు పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలు కొడతావా? భలేవాళ్ళేంటి? ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మోత తీయటం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అమ్మాయి స్వప్న, ఇక్కడున్నావేమిటమ్మా? రాత్రికి అక్కయ్య శోభనం, బోల్డెన్ని పనులున్నాయి. రారా. వస్తున్నానమ్మా.